పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు తిరుసభ సామాన్య కాలపు 22వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. కాబట్టి ఈనాటి పఠనాలు, వాటి యొక్క సారాంశం, అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కథను, అదేవిధంగా పాటలను మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఎందరో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం ఈనాటి పఠనాల భాగాన్ని. ఒక రోజున ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక బావిలో ఒక కుక్క పిల్ల పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత వెనకటి కాలంలో బావులలో నుంచి నీళ్లు చేదుకుంటూ ఉంటారు. అలా చేదుకుంటున్నప్పుడు ఆ నీళ్లు వాసన వస్తున్నాయి. వాసన వస్తుంటే ఎవరో చెప్పారు, ఏదో పడింది ఇందులో, కాబట్టి ఈ నీరు మొత్తాన్ని తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఊరుతాయి, అవి బాగుంటాయి అని చెప్పేసి అని అంటే, సరేనని చెప్పేసి వాసన వస్తున్నాయి కదా నీళ్ళని మోటార్ పెట్టి నీళ్లు మొత్తం లాగించారు. నీళ్లు మొత్తం లాగించి మళ్ళీ శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి బావిని కడిగారు. కడిగిన తర్వాత 2 రోజులు ఉంచారు. 2 రోజుల తర్వాత మళ్ళా నీళ్లు ఊరాయి. నీళ్లు ఊరిన తర్వాత మరలా వాడుకుందామని లాక్కుంటున్నారు. అందరూ బావి దగ్గర నీళ్లు వాడుకుంటున్నారు, లాగుతున్నారు పైకి. లాగుతున్న తర్వాత మళ్ళా కింద పోస్తూ ఉంటే, బకెట్లో పోస్తూ ఉంటే మరలా అదే వాసన వస్తున్నాయి. ఏంటి, ఈ నీళ్లు మొత్తం తీసేసాం కదా, మరలా ఏంది వాసన వస్తుంది అని చెప్పేసి అని అనుకొని మళ్ళా పెద్దలతో చెప్పి మరలా ఆ నీటిని మొత్తాన్ని శుభ్రంగా మళ్ళా మోటార్ పెట్టి లాగారు. ఇంజిన్ పెట్టి లాగేసేసి ఈసారి మొత్తం శుభ్రంగా పాలు పోసి బావి మొత్తాన్ని శుభ్రంగా కడిగారు. పాలు పోసి కడిగి తర్వాత మళ్ళా 2 రోజులు అయిన తర్వాత అవి వాడుకుందామని చెప్పి ఉంచారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వచ్చాయి. ఫ్రెష్ నీళ్ళు వచ్చిన తర్వాత మరలా వాడుకుందామని ప్రారంభించారు. తర్వాత నీళ్లు లాగిన తర్వాత అవి బకెట్లో పోస్తూ ఉంటే మరలా అదే వాసన వస్తున్నాయి. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైంది అని చెప్పి కొంతసేపు ఆలోచనలో పడి అప్పుడు వాళ్ళు గ్రహించారు, లోపల ఏదో పడిందన్నారు కదా, అది తీశారా ముందు, అసలు అది తీశారా అంటే ఏమోనండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మరలా నీళ్లు మొత్తం లాగించి ఆ మట్టిని మొత్తం ఎదిగితే అక్కడ చచ్చిపోయినటువంటి కుక్కపిల్ల లోపలే ఉంది. అప్పుడు ఆ కుక్కపిల్లను తీసి మళ్ళీ ఫ్రెష్గా కడిగి, బావి మొత్తం కడిగి ఆ కుక్కపిల్లను పడేసేసి తర్వాత 2 రోజుల తర్వాత ఊరితే ఆ నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఎలాంటి స్మెల్ లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్తలో మనకు అదే విధంగా చెప్తుంది. హృదయం నుండి దురాలోచనలు, దొంగతనాలు, వ్యభిచారము, కామకత్వము అన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. బావిలో ఉన్నటువంటి నీళ్ళని తోడారు కానీ ఆ లోపల ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి కుక్క పిల్లని తీల. మనుషులు పైకి మాత్రము ఇలా ఉంటున్నారు కానీ హృదయం శుద్ధి కావాలని, హృదయంలో నుంచి మాత్రమే ఈ వస్తువని మనుషులు గ్రహించుకోలేకపోతున్నారు. తినేటువంటిది బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి వచ్చేది మనిషిని ఈ రోజున అపవిత్రపరుస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హృదయంలోనే ఉంటాయి అన్నీ. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంచెం లోతుగా గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో భగవంతుడు అంటున్నాడు, నరుడు కేవలము వెలుపలి రూపులు మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు మాత్రము హృదయాన్ని అవలోకిస్తాడు. హృదయం కావాలి దేవునికి. హృదయం శుద్ధిగా ఉండాలి. పైకి మంచి బట్టలు, సూటులు వేసుకొని సుగంధ ద్రవ్యాలు రాసుకుంటాం వలన మనము శుభ్రంగా కనపడం. లోపల ఉన్నటువంటి హృదయము దేవునికి కావాలి. ఆ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను వేస్తానని చెప్తున్నాడు భగవంతుడు. ఆ రాతి గుండె పోవాలి, ఆ కఠినమైన హృదయం పోవాలి. ఆ మలినమైన హృదయం పోయినప్పుడే నీవు ఈ లోకంలో సంతోషంగా, ఆనందంగా జీవించగలవు. డబ్బులో లేదు సంతోషం,
లేకపోతే పదవుల్లో లేదు సంతోషం, లేదా వస్త్రాల్లో లేదు సంతోషం, నగల్లో లేదు సంతోషం. ఎప్పుడైతే హృదయము పరిశుభ్రంగా ఉంటుందో అది నీకు ఆనందంగా ఉంటుంది, భగవనటువంటి పైన ఉన్నటువంటి దేవుని కూడా సంతోషంగా ఉంటుంది నిన్ను జన్మించినందుకు ఈ లోకంలో. కాబట్టి యోబు గారు రాసినటువంటి గ్రంథంలో కూడా 11వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు భగవంతుడు, ఓయి నీవు నీ హృదయమును సరిదిద్దుకొని ఆ ప్రభు ముందు చేతులు జోడింపుము అంటాడు యోబు గారు. హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. ఈ లోకంలో పరిశుద్ధుడు అంటూ ఎవరు లేరు, పరిశుద్ధులుగా ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి హృదయాన్ని ఎప్పటికప్పుడు మనము పరిశుభ్రంగా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనకు దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ప్రతినిత్యం కూడా దీపబలి పూజలో పాల్గొంటూ నిత్యం కూడా ప్రభు ముందు పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాం. పాప సంకీర్తనలో మనము ప్రభువుని తప్పులు ఒప్పుకుంటూ మనం సంతోషంగా జీవిస్తున్నాం. ఇది కొంతవరకు నయమే. కానీ ఇంకా మన జీవితంలో ఇంకా ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో గమనించుకొని మనము వాటిని తీసుకుంటూ దేవుని ముందు సరిదిద్దుకొని పాప సంకీర్తనలు చేస్తూ మంచి వ్యక్తులుగా దేవుని ముందు జీవించే విధంగా ఉండాలి. కాబట్టి మార్కు సువార్తలో ఈరోజు సువిశేషంలో దేవుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? హృదయంలో నుండి అన్నీ వస్తూ ఉన్నాయి. దీని ద్వారా ఈ లోకమంతా కూడా కలుషితమైపోతుంది, మనుషులు కలుషితమైపోతున్నారు. మనం ఎంతగా మంచిగా జీవించాలని మనం ప్రయత్నిస్తున్నా ఎదురు వాళ్ళు కూడా మనల్ని పాపంలో పడటానికి సిద్ధంగా ఉంటున్నారు ఈరోజు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు చెబుతున్నాడు యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 7వ వచనంలో, నేను ధర్మ మార్గం నుండి వైదొలగనేని, నా హృదయము చెడ్డను కోరుకుని ఉండనేని, నా చేతులు పాప కార్యమును పాల్పడనేని చెప్పమని చెప్పి ఆయన అంటాడు. యోబు గారు చాలా పవిత్రంగా జీవించాడు, చాలా విశ్వాసపాత్రుగా జీవించాడు. అందుకే దేవుడు తన కుటుంబానికి కంచెన నాటాడు, పరిశుద్ధాత్మ కంచెన నాటాడు. ఎలాంటి సాతాను శోధనలు అతనికి, సాతాను శక్తి వెళ్ళటానికి లేదు. ఆయన సాతాను కూడా చాలాసార్లు శోధించాడు, యోబును శోధించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అతన్ని వెళ్ళనివ్వలేదు. కాబట్టి అంత పరిశుద్ధముగా ఆయన జీవించాడు. ఆయన అందుకే అంటున్నాడు, నేను ధర్మార్గము నుండి వైదొలిగానా, నా హృదయము ఎప్పుడైనా చెడ్డను కోరుకుందా, నా చేతులు ఎప్పుడైనా పాపకార్యము చేయాలని పాల్పడిందా, నువ్వు గమనించు అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు దేవుని యొక్క కంచె మన కుటుంబానికి ఉంటుంది. ఆ తర్వాత దావీదు మహారాజు కూడా గతంలో యవన కాల సమయంలో పాపం చేసిన తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి చాలా అతి దగ్గరగా ఆయన జీవించాడు. ఎంత దగ్గరగా జీవించాడంటే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన, నా యందు నీకెట్టి దురాలోచన కనిపింపదు, నా నోరు అపరాధములు పలుకదు అని ఆయన అంటాడు. చూడండి ఎంత గట్టిగా, ఎంత సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ కూడా నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన, నా యందు నీకు ఎట్టి దురాలోచన కనిపింపదు, నా నోరు అపరాధము, అబద్ధం ఇప్పుడు కూడా పలుకుదు అంటున్నాడు. కాబట్టి నీవు నేను ఈ రోజున ఎలా ఉన్నాం? పగలు ఒకలా జీవిస్తే రేత్రి ఇంకోలా జీవిస్తాం, ఇక్కడ ఒకలా జీవిస్తే ఇంకొక చోట ఇంకొకలాగా జీవిస్తాం. మనిషికి నిలకడ అనేటువంటిది లేదు, నీవైనా నేనైనా. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈ రోజున హృదయం అనేటువంటి పవిత్రంగా ఉండటానికి కాపాడుకుందాం, హృదయం పరిశుద్ధంగా ఉండాలని కాపాడుకుందాం. ఆ భగవంతుణ్ణి ఈ రోజున మన హృదయంలో ఉన్నటువన్నీ కూడా దేవునికి చెప్పుకొని ఆనందంగా జీవించడానికి ఆ భగవంతుని కృపను దయచేయమని ఈ రోజున ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈనాడు దీనికి సంబంధించిన పాటలు మనం చూద్దాం. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది అని పాట పాడుకోవచ్చు. మన హృదయంలో దేవుడు ఉంటే మనము ఎలాంటి పొరపాట్లు చేయమని చెప్పేసి ఆ పాట అర్థం. ఆ తర్వాత రెండవదిగా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా అనే పాట పాడుకోవచ్చు. ఆ చరణంలో
భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు రావయ్యా, నా హృదిలో నివసింపరావయ్యా. ఆయన హృదిలో నివసిస్తే మనము పాపం చేయడానికి భయపడతాం. కాబట్టి ఆ పాట కూడా భజన పాటగా పాడుకొనవచ్చు. తర్వాత ప్రవేశ గీతానికి పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు. ఇది ప్రవేశ గీతానికి పాడుకోవచ్చు. తర్వాత నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. ఇది కూడా భజన పాటకి కూడా పాడుకోవచ్చు. తర్వాత సంతోష హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలు. ఆ పాట కూడా ఒకటి ఉంది, అది కూడా పాడుకోవచ్చు. అది కొద్దిగా నాకు సరిగా రాదు, కాబట్టి దయచేసి గమనించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ నన్ను ప్రోత్సహించాలని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఈనాడు మీ అందరికి కూడా ఈ యొక్క ఆదివారపు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.